జై శ్రీరామ్ అండి అందరికీ. డబ్బులు ఎవ్వరికీ ఊరికనే రావు అనే పదం బాగా వైరల్ అవుతుంది కదా. సో అందరి విషయంలో నిజానికి మాట్లాడుకుంటే అదే కదండి. రూపాయి అయినా సరే ఎవ్వరికి ఊరికనే ఎందుకు వస్తుంది చెప్పండి. కష్టపడితేనే ఆ ఒక్క రూపాయి మన దగ్గరకు వస్తుంది. సో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఒక్క రూపాయికి చాలా ఉపయోగపడే రీజన్ ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఈ మధ్య ఎలా అయిందంటే యూట్యూబ్లోకి వచ్చి దరిద్రపు కొట్టు వీడియోలు, పనికిమాలిన వీడియోలు, చెత్త వీడియోలు, కంటెంట్ లేని వీడియోలు, అసలు ఎవరికి ఆఖరికి ఇంట్లో పని చేసుకునే వాళ్ళకు కూడా ఆ వీడియోస్ ఉపయోగపడవు. ఇప్పుడు ఏదైనా టిప్స్ లేకపోతే ట్రిక్స్ ఇలాంటివి చెప్తే పాపం పని చేసుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి. వాళ్ళకి కూడా టైం వేస్ట్, వాళ్ళ పనిని చెడగొట్టే వీడియోస్ యూట్యూబ్లో చాలా ఉన్నాయన్నమాట. సో అలాంటి వాటన్నిటికీ ఇక ఒక్కటే రీజన్ ఏంటంటే దరిద్రపు వీడియోలు చేయడం, వైరల్ కావడం, ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేదు, హెల్త్ అప్సెట్ అయిపోయింది, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయారు, బీపీ డౌన్ అయిపోయింది. ఇలాంటివన్నీ కూడా నికృష్ట వీడియోలకు కూడా డబ్బులు అడగడం జనాలకి ఏమన్నా తేరగా వస్తుందా? గుండంకులు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకు కూడా డబ్బులు ఊరికనే రావు కదా, చెట్లకైతే కాయట్లేవు కదా. సో ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి కట్టాలా? ఈ ఉంది ఉల్లిగుజ్జు అంటే రాకేష్ మాస్టర్ వైఫ్ అని చెప్పుకొని తిరిగిన హల్చల్ చేసిన ఒక ఆవిడ అన్నమాట. సో ఆవిడ ఒకప్పుడు బాగా హల్చల్ చేసింది. ఫస్ట్లోనేమో సాంప్రదాయని అన్నట్టు వచ్చింది, తర్వాత శుద్ధ పూసని అన్నట్టు వచ్చింది. ఇప్పుడు ఇంకేందంటే విచ్చలు విడతాను. అసలు ఒక్కోసారి అయితే ఎంత దరిద్రమైన వీడియోలు చేస్తుందంటే బ్లౌజ్ లేకుండా పైన జస్ట్ ఒక దుప్పటి దుప్పట్ట అంటే చున్నీ లాంటిది కప్పుకొని అలానే శారీ జస్ట్ వేసేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ టవల్ కట్టుకొని ఇలాంటి నికృష్ట వీడియోలు అన్నీ చేస్తుందన్నమాట. పైగా చేసి చాలామంది ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవేమో, సో వేస్తే కాస్త కడుపు నిండా తింటారేమో, కడుపు నిండా తినడానికే ఇలాంటి నికృష్ట వీడియోలు చేస్తున్నారేమో అన్న ఆలోచనకు వచ్చారు. కానీ వచ్చింది వీళ్ళకి బాగానే వస్తుంది, కానీ ఆ డబ్బులు అనేవి ఖర్చు చేయకుండా బ్యాంకుల్లో దాచిపెట్టుకుంటూ మేమేమి తిననోళ్ళం, మాకు దగ్గర ఏమీ లేవు అన్నట్టు నాటకాలు కొట్టి సింపతి డ్రామాలు యూట్యూబ్లో క్రియేట్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే చూసే జనాలు అది నిజం అని నమ్మి ఆ డబ్బులు అనేవి వేసేస్తున్నారు. రీసెంట్గా ఒక షార్ట్ అయితే పెట్టారు. కూతురమ్మ డబ్బులు ఇచ్చిందని చెప్పి 500 రూపాయల నోట్లు దాదాపు ఒక 20,000 మరి 30,000 ఎంత సంథింగ్ అమౌంట్ అయితే ఇచ్చారు. అలానే కొంతమంది ఫోన్లు చేసి మెడిసిన్ ఇప్పిస్తున్నా, ఇదిగో మెడిసిన్ కొనుక్కోండి అని చెప్పి మెడిసిన్కి డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నారు. కొంతమంది ఏమో గ్రాసరీస్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకండి వాళ్ళకి ఇన్ని రోజులు నడవలేదా మీరు ఇప్పించకపోతే? ఇప్పుడు మీరు చేయడం వల్ల ఏమవుతుందో చెప్పనా? సరే మీరు జాలిగుణం బయటకు వచ్చినా సరే మిగతా వాళ్ళకి ఆట అయిపోతుంది. అంటే అవసరం లేకపోయినా అడక్క తినడం ఫ్యాషన్ అయిపోయిందనమాట. ఇప్పుడు చాలామంది స్టార్టింగ్లో నాకు తెలిసి నా చిన్నప్పుడు వచ్చేసి అడుక్కు తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చిన ఏదన్నా పావలాను లేకపోతే ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ ఏదైతే ఉందో అన్నం కూరలు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవి పెడితే కళ్ళకు అద్దుకొని శుభ్రంగా తీసుకెళ్ళి మీరందరూ మీ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు ఉండే అడక తినే వాళ్ళకంటే ఇప్పుడు డబల్ అయ్యారు. కనీసం ఇప్పుడు ఎవరైనా అడక తినడానికి వస్తే అయ్యా టీకి ఇవ్వండి, లేకపోతే టిఫిన్కి ఇవ్వండి. 10 రూపాయలు ఇస్తే సాటిస్ఫై కావట్లా. 10 రూపాయలు ఇస్తే నీ 10 రూపాయలు నువ్వే ఉంచుకో, మాకు అవసరం లేదు 10 రూపాయలు. మరి డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? వాళ్ళకి డిమాండ్ ఎలా అయిందంటే ఇప్పుడు వాళ్ళకే పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటున్నాయి, వాళ్ళకే పెద్ద పెద్ద కార్లు ఉంటున్నాయి, వాళ్ళకి ఫ్రీ ఇన్కమ్ అయిపోయింది. జనాలు ఏంటంటే ఏమంటారు, రూపాయి ఇస్తే ఏమంటారు, 10 రూపాయలు ఇవ్వాలే, ఏం మీకు 10 రూపాయలు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా ఇంట్లో చెప్పండి. పోనీ ఆ చెట్లు ఏదో అమ్మేసేయండి, జనాలన్నా బాగుపడతారు. ఫ్రీగా అలవాటు చేసి వాళ్ళని ఈరోజు రిచ్ చేశారు. మీరు దానాలు చేసి మీరేమో పూరైపోయారు. మనమేమో అడక్క తినాలేము, అందరం ఎక్కాలేము, మధ్యలో ఊగుతూ ఉంటాం అన్నమాట. సో ఈ అతికి మించి మన అవసరాలకు మించిన జాలి గుణం కూడా మనల్ని లోతుకి పాతేస్తుంది అన్నమాట. సో ఆవిడకి చక్కగా ఇప్పుడు ఏంటి అందరు అలవాటు చేసేసారు కదా, ఇంకా ప్రతి దానికి డ్రామాలు వేయడం స్టార్ట్ అయితే చేసేసింది. ఇక మొన్నైతే పడుకొని ఆహా అని ఏదో వణికినట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ ఒక వీడియో వచ్చింది. అది చూస్తే నిజం చెప్పాలంటే ఇబ్బంది అని అనుకునే దానికంటే నాకేమనిపించిందో చెప్పనా, తాగినోడు ఊగుతాడు చూడండి,
నిద్రలో షివరింగ్ అయినట్టు, ఏదో ఊగుతున్నట్టు, తాగి నడుస్తున్నట్టు ఎలా ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ అలానే ఉన్నాయి. అంతకుమించి వేరే ఎక్స్ప్రెషన్స్ నాకేం కనిపించలే. అంటే హెల్త్ ఇబ్బంది అయిన ఎక్స్ప్రెషన్స్ నాకు కనిపించలే. వాళ్ళే కాదు, ఇప్పుడు ఆ ఉల్లిగుజ్జే కాదు, ఇంకా చాలామంది కూడా ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు యూట్యూబ్లో. ఆ బషీర్ గ్యాంగ్ ఉంటుంది, కొంతమంది తొట్టి గ్యాంగ్ ఏదో ఉంటుంది కొద్దిగా. సో వాళ్ళు కూడా హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, ఇలాంటి దరిద్రపు కొట్టు వీడియోస్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి చూస్తున్నారు. కరెక్టే, వాళ్ళ వర్షన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇలాంటి వాటి ద్వారానే ఎదగాలి అని ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళ వర్షన్ వాళ్ళకి కరెక్ట్ కావచ్చు. కానీ చూసే మీకేమైంది? మీకు మీ ఇంటి చుట్టుపక్కల కష్టాల్లో ఉన్నోళ్ళు ఎవ్వరు లేరా? లేదా మీ వీధిలో లేరా? మీ ఊర్లో లేరా? ఊర్లో అడక తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఒకసారి చూడండి. కొంతమంది నిజంగా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు డబ్బులతోటి క్యూర్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు. ఇంకా తప్పక వెళ్ళి అక్కడే పాపం చాలా నాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈవెన్ మెడిసిన్స్కి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు అయితే ఉండవు. సో వాళ్ళందరూ కనిపించరా మీకు? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు డబ్బులు ఇవ్వకూడదు? మీకు ఒకవేళ మీకు పేరు గొప్ప ఇలాంటివి కావాలి అంటే అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు వీడియో తీసుకొని పెట్టుకోండి, నేను పలానా వాళ్ళకి సహాయం చేశా అని. జనాలకి అదొక మంచి కంటెంట్ అవుతుంది. అలానే ఉపయోగపడే వాళ్ళకి, అంటే మీరు పెట్టే మనీ కరెక్ట్గా ఉపయోగించుకునే వాళ్ళకి అందినట్టు అవుతుంది. ఎందుకండి ఈ పనికిమాల పోరంబోకు బ్యాచ్ని మీరు ఎంకరేజ్ చేస్తారు? అసలు ఆవిడ చూడండి, ఈరోజు నేను ఏదో పెట్టేశాను, ఆ బిర్యానీ అంటది, అందులో యూజ్ చేసే ముక్కలన్నిటికీ ఏందేందో అసలు ఒక ఇది లేదు, అంటే నీట్గా ప్రిపేర్ చేసే అలవాటు లేదు. ఆ మామిడికాయ పచ్చడి పెడుతున్నా అని చెప్పి మామిడికాయ ముక్కల్లో అరటికాయ తిన్న తొక్కలు ఉంటాయి చూసారా, ఆ తొక్కలు వేసింది. అసలు మనం మామిడికాయ ముక్కలు ఎంత హైజీన్గా ప్రిపేర్ చేస్తాం, పచ్చడి పెట్టాలి అని అనుకున్నప్పుడు దానికి ఉండే నీరు లేకుండా, మట్టి లేకుండా క్లీన్గా నీట్ చేసుకొని జీడీలు అదంతా తీసేసుకొని మనం పక్కన పెట్టుకుంటాం. అలాంటి వాటికి ఈవిడ అరటి తొక్కలేసింది. మళ్ళీ వీళ్ళ దగ్గర పికిల్స్ అంట, అవంట ఇవంట కొనుక్కోండి అని చెప్పంగానే మీరు పొలవమని వచ్చేయడం ఎలా జాలనిపిస్తుందండి. కొంతమందిని చూస్తే వాళ్ళకి తెలుసుకోవాలి కదా. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఒక ఉంటుంది, డైలీ పిజ్జాలు తెచ్చుకున్నా, పప్పులు తెచ్చుకున్నా, ఉప్పులు తెచ్చుకున్నా, ప్రభువుని నమ్ముకున్న ఏవేవో మాట్లాడుతుంది. సరే, ఆవిడ ఏదైనా మాట్లాడనివ్వండి. ఈ మధ్య ఓవర్ యాక్షన్ చాలా పెరిగింది. ఏందో ఇంగ్లీషు ఆమెకే వచ్చినట్టు, ఏందో డిఫరెంట్గా తెలుగుని తారుమారు చేసేసి అదొక రకం యాసలో మాట్లాడుతుంది. అంటే ఓవర్ యాక్షన్ ఎలా బాగా ఓవర్ యాక్షన్ చూపిస్తూ ఉంది. ఆవిడ్ని ఎవరు ఇంత ఓవర్ యాక్షన్ చూసేలా చేశారు? జనాలు. అమ్మ మీరు మటన్ బిర్యానీ తెచ్చుకోండి, చికెన్ బిర్యానీ తెచ్చుకోండి, నేను డబ్బులు వేస్తా అని చెప్పి డబ్బులు వేసి ఆవిడకి శుభ్రంగా కూర్చొని తినేటట్టు చేసారు. అంతకుముందు కష్టపడేది ఆవిడ, కష్టపడి ఆ కష్టంతో వచ్చిన దాంతో చిన్న చితక చక్కగా కొనుక్కొని హ్యాపీగా హెల్తీగా ఉండేది. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఆవిడని బద్దకిష్టం చేసేసారు. మీరు డబ్బులు పంపిస్తున్నారు, ఆవిడ చక్కగా బిర్యానీలు కొనుక్కుంటుంది, ఆవిడ కూర్చుంటుంది, ఏదేదో సోది రామాయణం అంతా చెప్తుంది. కొడుకు మీద చెప్తుంది, తండ్రి మీద చెప్తుంది, మొగుడు మీద చెప్తుంది. ఆఖరికి తల్లి వస్తే తల్లికి పట్టడనం పెట్టే దగ్గర కూడా సీరియస్గా చూసి వీడియోల్లోకి హాయ్ చెప్తే తప్ప ఆ తల్లిని తినియదు. అంత శాడిజం చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే మీరందరూ చూపించే జాలి వల్ల అవతల వాళ్ళు శాడిస్టులుగా మారుతున్నారు. కాబట్టి కొంచెం ఆలోచించండి. మీ జాలికి, దయకి మీకు దండం తల్లి. కొంచెం ఆలోచించి ఎవరికి చెయ్యాలో వాళ్ళకే చెయ్యండి. మీకు అంతగా డబ్బులు ఎక్కువై చెట్లకు కాస్తున్నాయి అనుకోండి, కాస్త బయట లేని వాళ్ళకి ఆ చెట్లను దానం ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. కానీ వాళ్ళే ఏదో డబ్బులు కాపించుకొని చక్కగా ఉపయోగించుకుంటారు. కొద్దిగా ఆలోచించి మారండి. ఫస్ట్ మీరు మారండి, తర్వాత వాళ్ళే మారుతారు ఆటోమేటిక్గా. అందరు డబ్బులు లేకపోతే మూసుకొని వాళ్ళే మారుతారు. పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పి అడుక్కునే వాళ్ళకి దయచేసి ఇవ్వమాకండి. ఎక్కువ చేసుకొని మీరు నష్టాల్లో పడమాకండి. వాళ్ళు బాగానే ఉంటారు, మీరు చివరికి నష్టపోయేది. సో ఇదండి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది. అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.